అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంత రామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, హిందూ దేవాలయాల మీద ప్రత్యేకంగా దాడులు అయితే ఎక్కువైపోతున్నాయి మధ్యకాలంలో చూసుకున్నట్లయితే. మొన్న ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు, రీసెంట్గా శంషాబాద్లో అమ్మవారి విగ్రహాలు కూడా ధ్వంసం చేశారు. మన దగ్గరికి వచ్చేసరికి కులాల మీద, మతాల మీద అనుకోండి, కొంచెం ఈ గొడవలు పెట్టుకోవడం వీళ్ళ మీద అయితే రియాక్ట్ అవుతూ ఉంటారు. అదే హిందూ ఆలయాల మీద కావచ్చు, మతం దగ్గరికి వచ్చేసరికి ఎందుకో ఐకమత్యం అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇతర మతాల్లో ఐకమత్యం చూస్తాం, ఏమన్నా జరిగినా కూడా అందరూ యూనిటీగా ఉంటారు. ఎక్కడో మనలో ఆ ఐకమత్య భావం లోపించింది. మరి ఏంటి రీసెంట్గా మధ్యం చూసుకున్నట్లయితే దాడులు చాలా ఎక్కువైపోతున్నాయి. వెనకాల ఎవరన్నా ఉండి చేపేస్తున్నారా? మరి దాడులు ఆగటానికి ఏం చేస్తే బాగుంటుందంటారు? అసలు ప్రత్యేకంగా ఈ దాడులు జరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఏం చెప్తారు మీరు? మన హిందూ ధర్మం మీదనే అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అదే ఒక ముస్లిం చర్చి ఇటువంటివి ఉన్నాయనుకోండి, అంటే చర్చిని పడగొట్టాలి అంటే కూడా 1-4 సార్లు ఆయా సంఘాల వాళ్ళతో చర్చించి, అయ్యా మీకు ఇంకో దగ్గర ఇస్తాము, ఇది కొంచెం రోడ్డుకి ఇబ్బంది అవుతుంది, తీసేస్తున్నాము అని చెప్పి తీసేయడం జరుగుతుంది. అదే మసీద్ అనుకోండి, దాని మధ్యలో చేసి పక్క నుంచి రోడ్లు మార్చుకుంటూ వెళ్ళి పక్కన ఉన్న షాపులు తీసేస్తారే తప్ప దాన్ని కూడా ఎవరు అంత ధైర్యం చేయరు, అంత సాహసం కూడా ఎవరు చేయరు. ఎందుకు అంటే వాళ్ళు ఒక్కసారి ఎగబడతారు. వాళ్ళకున్నది ఒకటే, ఏ కులం లేదు, వాళ్ళకు మతపిచ్చి ఒక్కటే ఉంది. మన దగ్గరకు వచ్చేసరికి అనేక రకాల కులాలు ఉన్నాయి. కమ్మ, రెడ్డి, హిందూ, బ్రాహ్మణ, వైశ్య, మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అంటారు. ఇలా ఉన్నాయి. ఎంతసేపు ఆయా కులాలని గొప్ప చేసుకోవాలని ఆలోచిస్తున్నామే తప్ప మనం మొత్తం కూడా హిందువులము, మన కులాలతో పాటు హిందుత్వాన్ని కూడా గొప్ప చేసుకోవాలి అన్న ఆలోచన ఎవ్వరికి లేకపోవటమే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ దాడులు. అంతేకాకుండా ఈ మైనారిటీ వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించి చేస్తున్నారు. ఈ రిజర్వేషన్లలో కూడా ఏమవుతుంది, ఇతరత్ర వాళ్ళు కూడా, అంటే ఇతర మతాల వాళ్ళు, వీళ్ళు కూడా చదువుకోకపోయినా సరే వాళ్ళకున్న రిజర్వేషన్ రీత్యా పెద్ద స్థాయిలో ఉంటున్నారు. అది అత్యంత దారుణమైన పరిస్థితి. చదువుకున్నవాడు అట్లనే ఉండిపోతున్నాడు. వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా చదువుకున్నవాడు అలానే ఉండిపోతున్నాడు. చదువుకున్న వాడి రిజర్వేషన్లు పెట్టుకొని పైకి వస్తున్నాడు. తద్వారా వీడికి అవగాహన లోపం ఎక్కువ ఉంది. చదువు పట్ల కావచ్చు, సమాజం పట్ల కావచ్చు, ధర్మం పట్ల కావచ్చు, అవగాహన లేదు. సీట్ వచ్చింది, సంపాదిస్తున్నాం, ఆ సంపాదన దృష్టి అదొకటి. మన హిందువులలో భగవద్గీత ఎవరు కూడా ఇంట్లో ఉండట్లేదు, పిల్లలకి చెప్పట్లేదు. అదే ఇప్పుడు ముస్లిం తీసుకోండి, ప్రతి ఇంట్లో ఖురాన్ ఉంటుంది, ఖచ్చితంగా అందరూ చదువుతారు. మన వాళ్ళ దేవుళ్ళతో పాటుగా అక్కడ ఖురాన్ పుస్తకాన్ని అక్కడ పెట్టుకొని దానికి పూజ చేస్తారు. సో వాళ్ళు చాలా గౌరవిస్తారు, మతాన్ని గౌరవిస్తారు. మనం మతాన్ని, కులాన్ని మనం గౌరవిస్తున్నాం. అక్కడే వస్తుంది తేడా. రెండింటికి అక్కడ వ్యత్యాసం వస్తుంది అంటారు. అసలు కులాలు అనేది కాసేపు పక్క పెట్టి అన్ని కులాలు హిందువులమే అన్న భావన రావాలి. ఒకటి మనం ఏంటంటే డబ్బులు ఆశకపోయి మన కులం వాడి ఇంకో కులంలో మారడం, ఇదొకటి చాలా చండాలమైన పని. డబ్బు ఆశకపోయి అందులో మారుతున్నాడు. వాడు పెట్టే తిండి కావచ్చు, డబ్బులు కావచ్చు, ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఎందుకు అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు వీళ్ళు గట్టిగా ఉన్నట్లయితే, ఈరోజు చూడండి కుల వర్గీకరణ అని చెప్పేసి టీచర్స్ సభలు టీచర్స్ వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. ఇప్పుడు టీచర్స్ ఏం చెప్పాలి? కులమతాలకు అతీతంగా ఉండాలి, అందరం సమానమే, అందరం మంచిగా ఉండాలి సోదరభావంతో అని చెప్పే టీచర్లే ఈరోజు పోయి నీదేం కులం, నువ్వు రోజు గుడికి వెళ్తావా? ఈ మధ్యకాలంలో నేను విన్నది ఒకటి చెప్పమంటారా? ఇలా కుల వర్గీకరణ జరిగే దగ్గర ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో రాసిన పట్టికలో ప్రతిరోజు దేవాలయానికి వెళ్తారా అని రాసింది. ముస్లింని అది అడిగారు. అంటే ఆమె కనీసం ఒక వ్యక్తిని, ఒక కులాన్ని ఏది అడగాలో కూడా లేదు. అలా పెద్ద గొడవ పెట్టుకున్నాడు తను. నేను ముస్లిం అని చెప్తే నీకు అర్థం కావట్లేదా, గుడికి ఎట్లా వెళ్తాం అని చెప్పి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. అంటే అందులో బట్టి రాస్తున్నారు, చెప్తున్నాడు, అడుగుతున్నారే తప్ప ఈ వ్యక్తిని ఇది అడగొచ్చా, ఇది అడగకూడదా, కనీస అవగాహన లేదు. అటువంటి వాళ్ళ దాంట్లో తిరిగి వర్గీకరణ మొత్తం రాస్తున్నారు. అందులో తప్పులు ఉండొచ్చు వాళ్ళు రాసే, అంటే కనీసం ఏది అడగాలో ఒక వ్యక్తిని చూసి ఏది అడగాలో కూడా తెలియని వాళ్ళు వెళ్తున్నారు. అంటే
ఆ వర్గీకరణలో ఎన్ని తప్పులు వస్తుంటాయి అవును. కదా. కాబట్టి ఈ వర్గీకరణ కాదు, హిందూ సమాజాన్ని కాపాడే విధంగా ఏదైనా చెయ్యండి. ఈ వర్గీకరణ మొత్తం కూడా రిజర్వేషన్ల కోసమే కదా. అవును. దాన్ని ఆపేద్దాం, దాన్ని ఆపేసి చదువుకున్నోడిని పెడితే సమాజానికి ఏది మేలో వాడికి తెలుస్తుంది. అది పూర్తిగా మనం బంద్ చేసాం అసలు ఈరోజు. గురుగారు, అలాగే ఈ హిందూ దేవాలయం మీద దాడులు కేవలం మతం మీద ద్వేషంతోనే చేస్తున్నారా, లేదంటే ఏదన్నా రాజకీయ పార్టీ ప్రోద్బలంతోనే కావాలని ఇలా జరుగుతున్నా? కారణం ప్రత్యేకంగా ఏమై ఉండొచ్చు అంటారు? రాజకీయ నాయకులు అమ్ముడు పోవటం ఒకటి. రెండోది, కొన్ని మతాలు ఏమైనాయి అంటే మొత్తం కూడా మా మతమే ఉండిపోవాలి, ప్రపంచం మొత్తం మా మతమే ఉండిపోవాలి అన్న ఆలోచనతోటి, ప్రపంచం మొత్తం నా మతమే ఉండాలి, ఇంకా ఏ మతం ఉండకూడదు అన్న ఇదితోటి మనకి ఎక్కడ బలం ఉందో అక్కడ దాన్ని ధ్వంసం చేస్తున్నాడు, మన బలాన్ని ఆగం చేస్తున్నాడు. వెనకటి నుంచి లెక్కేసుకుంటే మన హిందువుకి సంబంధించిన గ్రంథాలు, అనేక రకమైన గ్రంథాలు ఉన్నాయి మన ధర్మంలో, అవన్నీ దాడులు చేశారు. మన అనేక రకాల పద్యాలు ఇటువంటివన్నీ ఆగం చేశారు. ఇప్పుడు దేవాలయాల మీద, దేవుళ్ళ మీద పడ్డారు. అంటే వెనకటి నుంచి ఇప్పటి వరకు కూడా మన గ్రంథాలని, మన గొప్ప గొప్ప పద్యాలని ఇవాళ మన ధర్మంలో ఉన్నటువంటి దేవతని ఆగం చేస్తున్నారు. అంటే మీడియాలో నేను చూస్తున్నాను, ఇది కూడా పోసారు విగ్రహాల మీద, అది చూశాను, కాలుతో తన్నేది చూశాను. ఇటువంటివన్నీ మీడియాలో. అంటే ఈ రాజకీయ నాయకులు ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టట్లేదు, ముఖ్యంగా మీడియా లెక్క వేసుకుంటే. సో వాళ్ళు కూడా న్యూస్ జరిగినప్పుడు హాట్ అటాక్ కవర్ చేస్తున్నారు, తర్వాత ఏమవుతుంది అనేది వాళ్ళు చూడట్లేదు. వాళ్ళకి న్యూస్ కావాలి అంతే, తర్వాత ఏదన్నా కానీ ఆ క్షణంలో న్యూస్ కావాలి. అదే ఒక ఇద్దరు రాజకీయ నాయకులు కొట్టుకుంటే వాళ్ళు కలిసిపోయినా విడిపోయేంత వరకు కూడా ఆ న్యూస్ వాళ్ళ కంటిన్యూగా అవుతూ ఉంటాయి. వీడు అన్ననా వాడు వీడిననా ఇదే సరిపోతుంది, ఇదే చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళకి వ్యూస్. హిందూ దగ్గరకు వచ్చేసరికి ఆ కాసేపే వ్యూస్. తర్వాత ఇంతవరకు కూడా వాళ్ళని పట్టుకున్నారా? ఇప్పుడు ధ్వంసం చేశారు, లేదు, ఆ సీసీ కెమెరాలు చూపించారు, ధ్వంసం చేసిన ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళంటే వాళ్ళు తెప్పిస్తున్నారు, పంపిస్తున్నారు, పారిపోవట్లే, పంపిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కాసేపు ఎస్కేప్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఎంత ఎత్తుకునే ఎవరు లేరు, ఎవరు ధ్వంసం చేశారో తెలియదు, అయిపోయింది, ఆ మ్యాటర్ అంతటితో క్లోజ్. ఇలా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే శాంతియుతంగా మనం హిందూ ధర్మాల గురించి ధర్నాలు అవి చేస్తుంటే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దాన్ని ఏంటి మరి? అంటే ఇటువంటివన్నీ కూడాను ప్రభుత్వాలు ప్రోత్సహించవద్దు. నేను చెప్పేది ఏదో ఒక మతానికి మాత్రం ఫేవర్గా చెయ్యవద్దు, అలా చెయ్యొద్దు. మన హిందూ ధర్మం ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశం మొత్తం కూడా హిందువులదే, ఇంకొక మతానికి సంబంధించింది కాదు. పాకిస్తాన్ వెళ్దాం, పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు? ఇవాళ మనం పాకిస్తాన్లో మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్పినట్టే వింటున్నావా లేదా? ఊచకోత దాన్ని ఎవరు ఇట్లా అంటే గట్టి వార్నింగ్ అక్కడ ఇవ్వబట్టి వాళ్ళు ఆగింది. మన ప్రభుత్వం, ఒక ప్రభుత్వం కదిలి వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ మరి భాగ్యనగరంలో దేవాలయాలు ధ్వంసమైనాయి, ఈ ప్రభుత్వం ఎందుకు వార్నింగ్ ఇవ్వట్లేదు? ఎందుకు పట్టుకోవట్లేదు? బంగ్లాదేశ్ ఆగింది, ఒక దేశాన్నే మనం ఆపగలిగాం, రాష్ట్రంలో జరిగేది ఎందుకు ఆపట్లేకపోతున్నాం మనం? అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అమ్ముడు పోవటము, మనకెందుకులే అంటాము. ఈ హిందూ సంఘాలు ఊరుకోవటం, ముఖ్యంగా హిందూ సంఘాలు ఊరుకోవటం. హిందూ సంఘాలు ఊరుకున్నంత కాలము కూడా ఇక హిందూ అనేవాడు మిగలడు. భారతదేశంలో హిందూ అనేవాడు మిగలడు. తిరుగుబాటు అనేది తారాస్థాయిలో చెయ్యాల్సిందే. తారాస్థాయి, మామూలు తారాస్థాయి కాదు, అసలు పేలిపోవాలి మనం ఇంకంతే, చిచ్చుబుడ్డి లేచినట్టు లేవాలి అంతే తప్ప మామూలు స్థాయిలో ఉంటే మాత్రం ఇది కదా. ఎందుకు ఆ మధ్య గోవుల్ని వధించారు. ఇవాళ ముస్లిమ్స్ పండగలు వస్తే గోవుల్ని వధిస్తుంటే ఎంతమంది పట్టుకున్నారు. అలా దీన్ని కూడా, ఈ దాడుల్ని కూడా మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆపగలగాలి. అలా చేస్తే దానికి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకరించాలి. అంటే అలాగే వ్యక్తిగతంగా వచ్చేసరికి ఎవరన్నా వాళ్ళ కులాన్ని అంటే ఎక్కువ కోపం వచ్చేస్తుంది, కానీ హిందూయిజాన్ని ఎవరన్నా వచ్చి బయట నుంచి హేళన చేసినా కూడా అంత సీరియస్గా వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు. ఎక్కడో వాళ్ళ ఆ భావన తగ్గింది, ఆ భావన కూడా పెరగాలి, వాళ్ళ పెంచాలి. తగ్గటం కాదు అసలు లేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను హిందువుని అన్న భావన లేదు. నాది ఈ కులం అన్న చెప్పుకున్నంత గట్టిగా నేను హిందువుని అని ఎవరు చెప్పారు? ఒక 100 మందిలో ఒక్కళ్ళని చూపించండి చాలు, లేదు 1,00,000 మందిలో ఒక్కళ్ళని నేను హిందువుని అని చెప్పుకున్న వాళ్ళు, ఫలానా కులం వాడిని కానీ నేను హిందువుని అని చెప్పుకున్న వాళ్ళు
పెద్ద కులం నుంచి చిన్న కులం వరకు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. హిందూ అన్న పదం ఇట్లా మాట్లాడుకోవటానికి తప్ప మళ్ళీ వినపడట్లేదు. దాడులు జరిగినప్పుడు హిందువుల మీద దాడి జరిగింది ఆ కాసేపు, మళ్ళీ తర్వాత దాని మీద స్పందించిన వారు లేరు. అక్కడ దాకా కాదు, ఇలా దాడులు జరుగుతుంటే నేను ఒక కులానికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు ఒకటే మాట అన్నారు, పెట్టండి వస్తామన్నారు, కానీ రండి పెడదామా రాలేదు. పెట్టండి వస్తాం ఏంటి, నేను స్పందించాను. వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళు ఇప్పుడు అది వాళ్ళు మంచి ఫేమ్లో ఉన్న కులం అని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. వచ్చి వాళ్ళని సంప్రదిస్తే ఫోన్లోనే పెట్టండి వస్తాం మేము అంటారు. కానీ మరి ఏ టైం అండి, మీకు ఏ టైం కుదురుతుంది? నేను కూడా మా వాళ్ళతో మాట్లాడు, ఓ టైం చెప్తాం, మీరు ఆ టైం కుదుర్చుకోండి, అందరం కలిసి వెళ్దాం. మీరు పెద్ద కులం, మీరు వస్తా అంటే మేము ఎందుకు ఆగుతాం, పదండి అన్న మాట రావట్లేదు వాళ్ళకి. నేను స్పష్టంగా చెప్పి, నేను అనంతరామ శర్మ అండి, పంతులు గారిని నేను అని నా పేరు నా వృత్తితో సహా అన్ని రకాలుగా చెప్పి వాళ్ళని అడిగితే పెట్టండి వస్తాం అన్నమాట అన్నారు. అంటే చూడండి, అదే ఆ కులంలో ఏదన్నా మొన్న మధ్య వర్గీకరణల విషయంలోనే వస్తే అందరూ కలిసికట్టి పోరాడారు. మరి దీనికి ఎందుకు పోరాడట్లేదు? ఒకటి, మన భారతదేశంలో మన భారతీయత నిలబడాలి అంటే ఇతర దేశాల్లో, ఉదాహరణకి పాకిస్తానే తీసుకుందాం, పాకిస్తాన్లో మన హిందువులు ఎలా అయితే అణిగిమణిగి ఉన్నారో అదేవిధంగా ఈ దేశంలో ఇతర కులాలు వాళ్ళు ఎలా అయితే చెప్తున్నారో మతాలు కూడా అలా అణిగిమణిగి ఉండాలి. మన ధర్మం ఏదైతే చెప్పిందో దానికి ఇతర మతాల వాళ్ళు అణిగిమణిగి ఉండాల్సిందే. అక్కడ మన వాళ్ళు రెచ్చిపోరు కదా, ఇక్కడ కూడా వీళ్ళు రెచ్చిపోవద్దు. అలా మనం ప్రణాళిక ఇక్కడ రూపొందించాలి. అట్లా అయితేనే మనం బతకగలుగుతాం. ఫైనల్గా ఇలాగే ఈ దాడులన్నీ ఆగిపోవటానికి, అలాగే మనలో ఆ హిందూయిజం మీద ఒక భావన, కులాలను తిడితే ఊరుకోరు కదా, అలాగే నేను హిందువునరా అని ఒక భావన కలగడానికి కానీ ఈ దాడులన్నీ ఆగిపోవడానికి కానీ మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఫైనల్గా? ఎట్లాంటి చర్యలు అంటే ప్రతి దేవాలయంలో కూడా అర్చకుడు కమిటీ మెంబర్గా ఉండాలి. అర్చకుడు చెప్పిందే ఫైనల్ అయ్యి ఉండాలి. దానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు అదే చేశాడు. నాకు అది బాగా నచ్చింది ఆయన చెప్పింది. దేవాలయాల్లో అర్చకుడిదే తుది నిర్ణయం అయి ఉండాలి అని చెప్పి రూల్ తీసుకొచ్చాడు. తద్వారా ఏంటంటే ఆగమం ఎట్లా ఉందో ఆయన అలా ఆ ఉత్సవాలని ఆ దేవాలయాలని నడిపించడం. మిగతా కమిటీ మెంబర్స్ ఉంటారు కానీ వాళ్ళు సహాయం చేయటం వరకే. ఇట్లా చేద్దామండి అంటే దానికి సంబంధించిన ఐటమ్స్ తీసుకురావడం చేయటం, ఆ బ్రాహ్మడికి సహకరించడం వరకే, అర్చకుడికి సహకరించడం వరకే ఉన్నట్లుగా ఆయన ప్రవేశపెట్టాడు. అట్లనే ప్రతి చోట మన భారతదేశంలో ప్రతి చోట అది అమల్లోకి రావాలి. ఇకపోతే చాలామంది పండితులను అడిగాను, పవన్ కళ్యాణ్ గారు సనాతన ఇంత జరుగుతుంది, సనాతన తరం హిందూ దేవాలయం చాలా దాడులు జరుగుతున్నాయి, సో బలంగా నిలబడి మన ధర్మానికి కొంచెం సపోర్ట్గా నిలబడింది ఆయన మాత్రమే, ఆయన కారణ జన్ముడు కూడా అని కూడా చాలామంది పండితులు నోట్లో నుంచి నేను విన్నాను. మరి మీరేమంటారు? అది చాలా వరకు వాస్తవం అండి. ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడు అనేక రకాల సినిమాలు తీసి ఆయన ఎదిగారు. సరే, వ్యక్తిగతంగా ఎంత కష్టపడ్డా సినిమా రంగంలో ఎదిగి ఆయనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా మన హిందూ ధర్మం వైపు నిలబడి రాజకీయ పరంగా కొంత ఎదిగినప్పటికీ మన హిందూ వైపు కూడా హిందూ ధర్మం ఈ విధంగా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఈయన సహకరించడం, ఈయన కొత్తగా కొన్ని రూల్స్ పెట్టి ఆ హిందువుల్ని ఆదుకోవడం చేయడం, హిందువులకి అండగా ఉండడం, ఈ రకంగా కూడా ఈయన మనకి ముందుకు వచ్చారు. కాబట్టి ఆయన కారణజన్ముడుగానే చెప్పుకోవచ్చు. అటువంటి వారు ప్రతి రాష్ట్రంలో ఉండాలి. ఉత్తరప్రదేశ్ తీసుకుంటే యోగి ఆదిత్యనాథ్, ఆయన చూడండి, ఆయన దగ్గర రిజర్వేషన్స్ తీసేశాడు. ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళే. అటువంటి వాళ్ళు ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మన దేశానికి ప్రధానమంత్రులుగా ఉండాలి. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు, ఈయన ఇటువంటి వాళ్ళు ఉండాలి. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు, ఇటువంటి వాళ్ళు ఉండి హిందుత్వానికి అనుకూలంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో హిందుత్వం మీద చీమ వాలినా, ఈగ వాలినా, చీమ గుట్టినా దాన్ని పూర్తి స్థాయిలో అండగా ఉండేట్లుగా ఉండాలి. అలా ఉంటేనే మన హిందుత్వం నిలబడుతుంది. ముఖ్యంగా హిందువులకు చెప్పేది ఏంటంటే కుల పిచ్చి పెట్టుకోవద్దు, హిందూ పిచ్చి పెట్టుకుందాము, కుల పిచ్చి తీసేద్దాము, హిందూ పిచ్చి అనేది ఒకటి పెట్టుకుందాము. నాది హిందూ దేశము, నాది హిందూ ధర్మము, ఈ ధర్మాన్ని నేను ఆచరిస్తాను, ఈ ధర్మంలో ఉన్నాను, ఇంకో ధర్మం వైపు నడవను, ఈ ధర్మానికి ఏదైనా హాని కలిగితే నేను సహించను, ఊరుకోను, ఎంత రక్తపాతానికైనా నేను ఒడిగడతానన్న రీతిలో మనం వెళ్ళాలి. ఇవాళ
మన హిందూ దేవాలయాలు నాశనం అయితే ఒకవేళ రక్తపాతం జరిగితే వాళ్ళు ముందుకు రావట్లేదా? నాశనం చేయడానికి ఇంకా ముందుకు వస్తారు. అలానే మనం కూడా దాన్ని ఎదుర్కోవడానికి ఎంత రక్తపాతానికైనా మనం ముందుకెళ్ళాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలా వెళ్ళగలిగినప్పుడే మన హిందూ ధర్మం నిలబడుతుందే తప్ప ఇతరత్ర కాదు. కాబట్టి పిచ్చి తీసేద్దాం, కుల పిచ్చి తీసేసి హిందూ పిచ్చి పెట్టుకుందాం. అదొక్కటే మనల్ని రక్షించగలదు. కాబట్టి ఈ కాసేపు మీడియా కూడా ఈ కాసేపు స్పందించడం కాదు, తర్వాత కూడా ఏమవుతుంది ఎప్పటికప్పుడు హిందువులకు అప్డేట్ ఇవ్వాలి. హిందువులకు అప్డేట్ ఇవ్వాలి. ఎవడు ఎటుపోయినాడు, ఎవడు సహకరించాడు. ఇప్పుడు మనకి పాకిస్తాన్కి వెళ్తాం, వాడి దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయి, ఎన్ని మీడియా మొత్తం సేకరించి చూపించట్లేదా? వాడి దగ్గర ఇన్ని అణు ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ వాళ్ళ యుద్ధాలు జరుగుతున్నాయి. మన ఇండియాలో మీడియాలో చూసుకున్నట్లయితే ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో మొత్తం లెక్క చెప్పింది మొన్న ఈ మధ్య టీవీ. అట్లా పోయి చెప్తున్నారే. మన హిందూ దేవాలయాల మీద జరిగితే ఎందుకు లోతుగా వెళ్ళి పరిశీలన చేయరు? అలా చేసి చెప్పగలిగితే మన హిందువులకు కూడా తెలుస్తుంది. తద్వారా ఎవరు ఏంది వాళ్ళు. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, నక్సలైట్ల దగ్గరికి పోయి డైరెక్ట్ వీడియోలు తీసి మాట్లాడిస్తున్నారు మీడియా మొత్తం. మరి అంత లోతుగా వెళ్ళగలుగుతున్నప్పుడు హిందూ ధర్మం మీద అంత లోతుగా ఎందుకు వెళ్ళట్లేదు? మనకు నక్సలైట్లు ఎక్కడెక్కడో ఏమేందో జరిగినాయి, అవన్నీ తీసుకురావట్లేదు. నక్సలైట్లతో డైరెక్ట్ మాట్లాడిస్తున్నారు. వాళ్ళు ఏమన్నా బెదిరింపు చర్యలు ఏమన్నా ఇస్తే వాళ్ళు ఏమన్నా బోర్డులు పెడితే ఆ బోర్డులు వీడియో తీసి ఫోటోలు తీసి పెడుతున్నారు, దాని మీద బ్యాక్గ్రౌండ్గా మాట్లాడుతున్నారు. హిందూ ధర్మం మీద కూడా ఎందుకు మాట్లాడరు? ఆ దేవాలయం గురించి అంటే అయిపోయింది. ఈ మధ్య అఘోరి గురించి వచ్చింది, దాని మీద ఎంత ఇప్పటికీ నడుస్తూనే ఉంది అది. అరే ఆమె ఎవరు ఏంటి మనకు అనవసరం. అంటే ఒకటి తీసుకొచ్చినప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో తీసుకురావాలి. హిందూ ధర్మాన్ని ఆపారు. మరి ఆమె దాని మీద కూడా మాట్లాడారు. మరి అఘోరి నా హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారని మాట్లాడారు. మరి ఆమె అది మర్చిపోయిన తర్వాత ఆమె వచ్చి గుర్తు చేసింది. మళ్ళీ దాని మీద ఎందుకు? అరే అవును కదా మర్చిపోయాం కదా అని మీడియా కూడా ఎందుకు ముందుకు రావట్లేదు? ఇట్లా మన మీడియా కొంత సహకరించాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు సహకరించాలి. ఏ కులం వాళ్ళు ఉండని, ఏ మతం వాళ్ళు ఉండని, ప్రభుత్వంలో ఎవరైనా ఉండని, ఏ పార్టీ అయినా ఉండని, హిందూ ధర్మం ఉన్నప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఇప్పుడు వేరే ధర్మం ఉన్నప్పుడు వాళ్ళు కాపాడుకోవట్లేదా? మరి హిందూ ధర్మాన్ని మనం ఎందుకు కాపాడలేకపోతున్నాం అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టక మన హిందువులు పెట్టట్లేదు, ఇతరత్ర వాళ్ళు రాజకీయ నాయకులు అటువంటి వాళ్ళు పెట్టట్లేదు. ఒకవేళ హిందువులు పెట్టినా వాళ్ళు పట్టించుకోరు. ఇది మన దగ్గర జరుగుతున్నది. కాబట్టి ఈ దాడులకు మనం అందరం కూడా ముందుకు వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, చాగంటి కోటేశ్వరరావు గారిని పదవిలో పెట్టారు. మరి మన దగ్గర ఏది? ఎవరు వచ్చారు? ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు మన దగ్గర, అటువంటి ప్రవచనకర్తలు. అటువంటి వాళ్ళని ఒకళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ చెప్పు చేతల్లో నడిపియండి హిందూ ధర్మాన్ని. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, సామవేద షణ్ముఖ శర్మ గారు మహానుభావుడు. అటువంటి పెద్దవాళ్ళని పెట్టండి, పెట్టి నడిపియండి. అక్కడ నడిచినట్టే ఇక్కడ కూడా నడిపియండి. ఈ ధర్మంలో ఈ విధంగా జరగాలి, ఈ ధర్మంలో ఈ విధంగా కట్టుబాట్లు ఉండాలి, ఈ దేవాలయాల్లో ఇట్లా ఉండాలి అని వాళ్ళు చాలా చెప్తుంటారు. అటువంటి అన్నీ వాళ్ళ ద్వారానే అమలుపరచండి. మీకు సొంతంగా గవర్నమెంట్కి ఆలోచన రాలేదు, ఉన్నారుగా ప్రవచనం చెప్పేటోళ్ళు. పీఠాధిపతులు మన దగ్గర ఎంతమంది ఉన్నారు? పీఠాధిపతులను పెట్టుకోండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. దేవాలయాలు ప్రతి దేవాలయంలో హిందువు తప్ప ఇంకోళ్ళు ఉండొద్దు. ఇవాళ మనం తిరుపతి వెళ్తే ఆ మధ్య పెట్టారు, లుంగి కట్టుకుంటేనే దర్శనానికి రావాలి, లేకపోతే లేదు. ఇప్పుడు కేరళ అటు సైడ్ పోతే, తమిళనాడు సైడ్ పోతే లుంగి, నేను ఒకసారి ఉత్తరం ఇట్లా చుట్టూ వేసుకున్నా కానీ తీయించాడు నాతో, ఆయన నడుముకు కట్టుకోండి అని చెప్పి. అంటే నా శరీరం మొత్తం కనపడాలి, బనీతో సహా తీయించాడు. అంత ఇదిగా దేవాలయం, అంత పవిత్రతగా దేవాలయంలోకి వెళ్ళాలి అని పెట్టారు. మరి మన దేవాలయంలో షార్ట్లు వేసుకొని పోతున్నాం. ఇదే మన హిందూ ధర్మం అంటే? చీర కట్టు బొట్టు లేకుండా చాలా కఠినతరం ఉండాలి. అట్లా ఉంటేనే నువ్వు దేవాలయంలోకి రా అని చెప్పాలి. ఇంకోటి, హిందూ అనేవాడు వేరే దాంట్లోకి పోవద్దు. ఇందులో కఠినత్వం చేశాడు, నేను అందులోకి పోతా ఫ్రీగా ఉంటుంది అంటే ఎవరికి నష్టం? వాడికే నష్టం. మనది హిందూ దేశం కాబట్టి మన హిందూ దేశంలో మన హిందువులు చెప్పినట్టుగా ఇతర మతాల వాళ్ళు ఉండాల్సిందే. వాళ్ళ దేశంలో మనం ఎట్లా ఉంటున్నామో మన దగ్గర వాళ్ళు అట్లనే ఉండాలి. అలా ఉండగలిగితే హిందూ దేశంలో ఉండాలి. లేకపోతే వాళ్ళ దేశానికి వెళ్తే ఇంకా సంతోషం. మన దేశం మనం ప్రశాంతంగా మనం కాపాడుకుంటాం. మన యొక్క హిందూ ధర్మాన్ని మనం ప్రశాంతంగా కాపాడుకుంటాం. ఏ దేశంలో ఉండాల్సిన వాడు ఆ దేశంలోనే ఉండాలి. ఒకటి, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, హిందూగా అంటే మన భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ముస్లిం ఆచారాన్ని వాళ్ళు పాటించమనండి, కాదంటలేదు. కానీ హిందూ ధర్మాన్ని నాశనం చేయొద్దు.
వాళ్ళ ఆచారాన్ని మనం గౌరవించండి గౌరవించాలి. ఉమ్. మనం వాళ్ళని గౌరవించట్లేదు. ఇప్పుడు మన హిందువులు ఎంతమంది దర్గాలకు వెళ్తున్నాం, అవును వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారమే వెళ్తున్నాం. మనం సవ్యంగా ప్రదక్షిణ చేస్తాం కదా, అవును వాళ్ళ దగ్గర రివర్స్లో లోపలికి వెళ్తాం, ఉమ్. అపసవ్యంగా అంటే యాంటీ క్లాక్ వైజ్గా గుళ్ళోకి వెళ్తున్నారు మరి హిందువులు. మరి మన దగ్గర వాళ్ళు కూడా అట్లనే ఉండాలి. మన ధర్మాన్ని మనం, వాళ్ళ ధర్మాన్ని మనం హిందువులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ధర్మాన్ని ఎలా పాటిస్తున్నామో మన దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా మన ధర్మాన్ని పాటించాల్సిందే. అలా ఉండగలిగితేనే మనకి మంచిది. ఇంకోటి చెప్పాలి అంటే, నిజంగా చెప్పాలి అంటే, భారతదేశంలో పుట్టినటువంటి ముస్లిం ఎవరైతే ఉన్నారో ఇటువంటివి చేయడు, ప్రేరేపిస్తే తప్ప. ఓకే ఇతరత్రా చోటు నుంచి వచ్చి ఇలాంటివి చేయాలి. ఇతరత్రా చోటు నుంచి వచ్చి వాడు నాశనం చేసింది కాక మన ధర్మాన్ని కొద్ది గొప్ప గౌరవించే ఆ ముస్లిము క్రిస్టియన్స్ని కూడా వీళ్ళు చెడగొడుతున్నారు. ఓకే అటువంటి జరగకుండా చూసుకోగలగాలి. ఆ మధ్య మనం ఇతరత్ర కులాల్లోకి వెళ్ళొద్దు, ఇతరత్ర మతాల వాళ్ళ దాంట్లోకి వెళ్ళొద్దని కులాల వాళ్ళందరికీ చెప్పాము. ఆపగలిగామా? ఆపట్లేదు. పోతే పోనీ ఏముంది, ఒకడు పోతే నష్టమైంది. ఒకడు 1,00,000 మంది అవుతారు. ఆ 1,00,000 మంది రేపు దేశం మొత్తం అవుతారు. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని కట్ చేస్తే ఇప్పటికైనా మనకు మించిపోయింది లేదు. అయిపోయింది ఏదో అయిపోయింది. వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొద్దాం. కొన్ని చర్యలు అయితే మీరు చెప్పినట్లుగా చేపట్టుకుంటే ఈ దాడులు ఖచ్చితంగా ఆగిపోయే పరిస్థితులు. అమెరికాలో చర్చిలు తీసేసి నరసింహస్వామి దేవాలయాలు ఇవన్నీ ఇవాళ చూపిస్తాను నేను. ఇప్పుడు అట్లా పెట్టారా అని నన్ను అడగొచ్చు, నేను బాజాబ్తో చూపిస్తాను. మీడియాలో వచ్చింది గుళ్ళు శుభ్రంగా, అంటే మన హిందూ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు, మన దగ్గర మనం చెడగొట్టుకుంటున్నాం. మన ధర్మాన్ని మనం పాటించాలి, మన దేవాలయాల్ని మనం కాపాడుకోవాలి అంటే ప్రతి హిందువు మేల్కోవాల్సిందే. నేను హిందువుని, నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి అని చెప్పి మేల్కోనంత కాలం కూడా మనం ఈ విధంగానే దాడులతోటి ఇబ్బంది పడి ఇంకా భవిష్యత్తులో మన దేవాలయాలు లేకుండా మనం హిందువులం అన్న విషయాన్ని కూడా మర్చిపోతాం. ఆ మధ్య నేను ఒక ముస్లింతో మాట్లాడాను. ఆయన ఒకటే మాట అన్నాడు, మా దగ్గర అయితే ఇట్లుండదు అన్నాడు. ఆయన భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశం సొమ్ము తింటున్నవాడు, మరి మా దగ్గర ఇట్లుండదు అని మాట్లాడాడు. అంటే ఏంది, వాడికేమో మా ఉంటుంది, ఇక్కడేమో మన అనేది లేదు. చూడండి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం కూడా ప్రేరణ చేస్తున్నారు. మనం వేరు వాళ్ళు వేరు అని చెప్పేసి ప్రేరణ చేసి వాళ్ళని మన నుంచి భాయి ఆ ఇదిని పోగొట్టి మనల్ని హింసించే విధంగా జరుగుతుంది. మన ఆడపిల్ల లవ్ జిహాద్, మన ఆడపిల్లని తీసుకెళ్తున్నారు. బ్రాహ్మణ పిల్లని తీసుకొచ్చుకుంటే, ఒక ముస్లిం బ్రాహ్మణ పిల్లని తీసుకొచ్చుకుంటే 5 లక్షలు, ఇతరత్ర వాళ్ళని కొంచెం కింది స్థాయి వాళ్ళని తీసుకుంటే 3-4 లక్షలు, ఇలా రేట్లు కూడా పెట్టారు. మన పిల్లలు కూడా కొంచెం వాళ్ళు హంగు ఆర్భాటాలు చూపించి, ఆ మధ్య ఒక ముస్లిము పిల్లవాడు లవ్ జిహాద్ పేరుతోటి బ్రాహ్మణ వేషంలో తిరిగితే పట్టుకున్నారు. అది కూడా సోషల్ మీడియాలో వచ్చింది. పిలక పెట్టుకొని, బొట్లు పెట్టుకొని, పంచ కట్టుకొని, అసలు చూస్తే బ్రాహ్మణ అన్నట్టుగా తయారయ్యాడట. పట్టుకొని కొట్టారు. మరి అటువంటి బహిర్గతంగా ఎందుకు చూపించరు? దాన్ని ఎక్కువగా ఇప్పుడు ఒక స్క్రోల్ వేస్తే 100 సార్లు వేస్తారు, ఇటువంటివి మాత్రం ఒకసారి వేసి వాళ్ళు పెడతారు. అటువంటివి ఎక్కువ వేయండి. ఇట్లా జరుగుతున్నాయని మన ఆడపిల్లల్ని ఇతరత్ర వాళ్ళ చేతిలో పోకుండా చూడండి. ఈ లవ్ అన్న పదం, ఈ లవ్ జిహాద్ అనేది వాళ్ళ నుంచి వచ్చింది కదా. మన హిందువులు మనల్ని ప్రేమించుకుందాం, కులాలు లేకుండా మనం ప్రేమించుకుందాం అవసరమైతే, కానీ ఇంకో మతం వాడిని ప్రేమించడం అనేది నేను ఒప్పుకోను. ఓకే, సో మొత్తంగా మీరు చెప్పినట్లుగానే ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ దేవాలయం మీద దాడులు ఆగిపోతాయో చాలా బాగా వివరించారు. భారతదేశం అంటేనే అన్ని కులాలు, అన్ని మతాలు చాలా స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటాయి. ఈ కులాలు మతాల మధ్యన ఈ రెచ్చగొట్టేతనం, చిచ్చుపెట్టి ఏదైతే ఉన్నాయో త్వరలో ఆగిపోవాలని కోరుకుందాం. అలాగే ఈ దేవాలయాల మీద కూడా దాడులు ఆగిపోవాలని కోరుకుందాం. చాలా బాగా వివరించారు గురుగారు. నమస్కారం అండి.